ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కొమరం భీం ప్రాజెక్టు, వట్టివాగు ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు నుంచి వరద నీరు మంచిర్యాల జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా చేరుతోంది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్ఫ్లో పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దిగువ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టుల పరిస్థితిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతోటి అయితే ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారిపోయాయి. ఇప్పటికే కడెం ప్రాజెక్టులోకి 9 గేట్లను అయితే వదిలి నీటిని అయితే దిగువకైతే వదులుతున్నారు అధికారులు. ఇప్పటికే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే సాత్నాల ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు వచ్చి చేయడంతో అయితే నిండుకుండలా మారిందని చెప్పవచ్చు. అదేవిధంగా స్వర్ణ ప్రాజెక్టు కానీ నిర్మల్ జిల్లా స్వర్ణ ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు అయితే వచ్చి చేరిందని అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇటు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిండు కుండలు అయితే తలపిస్తున్నాయి. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం అయితే 20 టీఎంసీలకు గాను ప్రస్తుతానికైతే 146 మీటర్ల వరకు అయితే భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన 62 గేట్లకు గాను ఇప్పటి వరకు అయితే కడెం ప్రాజెక్టులోని ఏదైతే వరద నీరు దిగువకు వదలడంతో అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టుకి అయితే భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతుందని అయితే ఇప్పటికైతే అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా మరొక 2 రోజుల్లోపు అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం అయితే నిండుకుండలా తలపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న గేట్లను కూడా ఒక 2 రోజుల తర్వాత అయితే ఎత్తి నీటిని అయితే దిగువకు పంపించడానికి అయితే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఇప్పటి వరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఇక్కడికి సంబంధించిన వాటర్ ఫ్లో చూసుకుంటే ఇప్పుడు దిగువకు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అయితే ఇప్పటికే అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఏది ఏమైనా కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రాజెక్టుల వద్ద ఇప్పటికే మాక్ డ్రిల్లు నిర్వహించారు. దీనికి సంబంధించి ఇటు ముఖ్యంగా కడెం ప్రాజెక్టుకు సంబంధించిన చూస్తే కడెం ప్రాజెక్టులో 9 గేట్లను ఎత్తి నీటిని అయితే దిగువ కిందికి వదిలారు అధికారులు. దానికి సంబంధించి అక్కడ ఉన్న కలెక్టర్ కానీ అక్కడ ఉన్న ఎస్పీలు కానీ కడెం ప్రాజెక్టును అయితే సందర్శించారు. కడెం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని పూర్తి ఇక ఏదైతే కడెం ప్రాజెక్టు నిండు కుండలా తలపించి దీంతో అన్నదాతలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనికి సంబంధించిన ప్రాజెక్టులు నిండు కుండలా మారడంతో అయితే అన్నదాతలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి 1-2 రోజుల్లోపు ఈ ఎల్లం ప్రాజెక్టు గేట్లు అయితే ఎత్తి నీటిని అయితే కిందికి అయితే వదిలేందుకు అయితే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన నీటి మట్టం పూర్తి సామర్థ్యం పెరిగిన తర్వాత 148 మీటర్లకు అయితే చేరువ అయిన తర్వాత అయితే గేట్లను ఎత్తి నీటిని అయితే కిందికి వదులుతున్నారు. అది వదులుతారని అయితే అధికారులు అయితే స్పష్టం చేస్తారు. ఏదేమైనా కూడా మరొకటి 2 రోజులకు వర్ష ప్రభావం ఉన్నందున ఇప్పటికే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వినోద్ తో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.